మూసా తప్పకుండా కనిపెడతాడు. దీనన్నిటికీ కారణం నీ ఫ్రెండ్సేరా. తాగేసి ఇష్టానికి బాగుంటారా? మళ్ళీ అదే బార్కి వెళ్ళి తాగాలంటే అవసరం ఏముందిరా? కరెక్ట్ గా నాన్సీ ఆ కార్ని చూసింది. ఆ సమయంలో కాదర్ కార్లో ఉన్నాడు, లేదా ఇంకా ఏదైనా చెప్పి డ్రైవ్ చేసేవాడిని. ఇల్లు ఎక్కడుందో కనిపెట్టేశారు. ఇకపై అన్ని సమస్యలు. రే అలా ఏం జరగదురా. Getting so much screaming, eyes to my face up. I fake, then break, then take no me. I've seen it bounce. We can't slide down in the crowd. The whole damn crowd. Hold my crying, you play around it. You're bleeding it out. Knock, 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 suck. You pound lights out. You're done, gone. ఏంటి Hold on. కాలేజ్ మొత్తం మంది ఇక్కడే ఉన్నారా? నువ్వు ఏం తీసుకున్నావు? ఇప్పుడు నువ్వు ఏం తీసుకున్నావు? ముందు దాన్ని తీ. రారా ఇటురా. నువ్వేం తీసుకున్నారా? ఏం తీసుకున్నారా చెప్పు. మిమ్మల్ని ఏదో మీరు చేస్తున్న పని ఇంకేముంది? తీయండి బయటికి. నువ్వే తీసుకున్నావు? నీ పేరేంట్రా? మిగతా స్టఫ్ ఎక్కర్రా? మిమ్మల్ని కొట్టుడికే నరకానికి వెళ్తారు. లెఫ్ట్ సైడ్ లో రెండో రూమ్. లైన్ లో నిల్చో. లైన్ లో నిల్చోమంటారు కదా. కెమెరా ఇటు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ చేతులు ఉన్న స్టఫ్ అన్ని ఓపెన్ చేసి అలా ఒకసారి ఫోజ్ ఇవ్వండి. చూపించండి. మొఖం చూపించండి. వాడి తలపైకి రెడీ. అంతే. ఒకసారి చూడండి. శంకర్ సార్, వీళ్ళందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించు. వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఒక్కొక్కరికి ఒక లక్ష్యం చెప్పండి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ మీడియాతో ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే. చెప్పండి నారాయణ అన్న. సరే, అల్లర్లను సృష్టించడాన్ని మన పార్టీ ఎప్పుడు అనుమతించదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ముఖ్యంగా మన పార్టీ పరిపాలిస్తున్న ఈ కాలంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా పొలిటికల్ వైలెన్స్ చేయడం మన పార్టీకి అవసరం లేదు. నిన్న మన ఊళ్ళో హత్యకి గురైన అజీ ఇంకా హరి మన పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు. వాళ్ళని ఎంతో కుర్రాలను విదేశాల్లో చదివించిన సమస్య ఇంకా పార్టీలో తీరలేదు. ఇక్కడుంటే గొడవలు అవుతాయనే ఆ దేశానికి పంపించాను. మంచి పిల్లలైతే అమ్మా నాన్న చనిపోయినందరూ ప్రశాంతంగా ఉంటారు. వదిలేనారాయణ కుర్రాలేగా. ఇన్స్పెక్టర్, మీరు సస్పెన్షన్ లో ఉండడం చాలా మంచిదయ్యింది. ఒంటరిగా వెళ్తే చాలు, వాడితో ఇంకొకడు ఉన్నాడే నాకు తెలిసింది. బార్డర్ క్రాస్ అయి వెళ్ళకూడదు. పని పూర్తయి నేను తిరిగి వచ్చేసరికి సీఎంతో మాట్లాడి నా కాకి నాకు ఇప్పించాలి. అది వేసుకోకుండా నా ఒళ్ళు ఏదోలా ఉంది. ఎందుకయ్యా కాకి? ఇలాంటిది ఒకటి దొరికితే అలాంటి చండలమైన జీతం కావాలా ఏంటి? 2.5 కోట్లు వస్తువు పోయిందని మోసా చెప్పాడు. ఆయన 2.5 కోట్లు అన్నాడు అనుకో, అది 3.5 కోట్లు అయి ఉంటుంది. లెక్కలు మనకు కూడా తెలుసు కదా. అయితే సరే అన్న, చెక్ పోస్ట్ లో ఇన్ఫార్మ్ చేశానులే. వాడి ఫోటో దొరకగానే నాకు మెసేజ్ పెట్టాను. సరే అయితే ఉంటాను. ఓకే ఓకే సరే ఉంటాను. సరే.
ఏమైంది? ఇంకా అవ్వలేదు. ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? సియాద్, ఈ రోజు రాత్రైనా పర్వాలేదు, స్టాండ్ అసెంబ్లీ చేసేసి లోరా బుష్ మార్చేసి వెళ్ళు. మీకే రాత్రి అయిపోయిందంటే శుభ్రంగా తినేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. నేను ఇంటికి వెళ్ళేసరికి తెల్లారిపోద్ది. ఉదయం లేవగానే మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తుంది. ఊరికే మాట్లాడకుండా పని చూడరా. అప్పుడప్పుడు టీ తాగడానికి వెళ్తున్నాగా, పని చేయొచ్చుగా. మీకు చెప్పి ప్రయోజనం లేదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను అంతే. మా పడుకో. సియాద్, ఆ. 2016 స్విఫ్ట్ విఐడి టైర్ చాలా అరిగిపోయింది. వెంటనే మార్చి వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు ఇప్పుడే వెళ్ళాలంట. షరీఫ్, ఆ. వాళ్ళకి ఆ బండి చూపించు. రాబ్యా, అమ్మా, ఆ. ఇదిగో పాస్పోర్ట్ డ్రెస్ అంతా ఇందులో ఉంది. ఫ్లైట్ వాడు చూపిస్తాడు. థ్యాంక్ యూ. ఇదిగో, ఇది మీరు పెట్టుకోండి. కొత్తదే, ఒకసారి వాడాడు, మీకు కరెక్ట్ గా ఉంటుంది. ఇదంతా మనకి పనికిరాదు. గాలి ఊపిరి అందకపోతే ఎముకలు పనిచేయవు. రేయ్, ఏమైందిరా? రెడీ అయిందా? ఇది హాఫ్ అన్ అవర్ లో రెడీ రెడీ అయిపోతుంది. అవుతుంది కదా? రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా అవుతుందా? అది అదా? ఏమైంది సార్? పైనుంచి ఆర్డర్, అన్ని బళ్ళు చెక్ చేయమని చెప్పారు. మేము మ్యాంగ్లూర్ కంటోన్మెంట్ స్టేషన్ లో పనిచేస్తున్నాం. ఇక్కడ ఉప్పులలో ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. కేసు ఏంటి సార్? డొమెస్టిక్ వైలెన్స్. భార్యని కొట్టేసి బంగారాన్ని దోచుకెళ్లిపోయాడు. సరే, మనిషి దొరికాడా? లేదు, మేము వెతుకుతున్నాం, వాడు పారిపోతున్నాడు. మీదేం కేసు? ఒకడు బంగారం తీసుకుని పారిపోయాడు. సరే అయితే మేము బయలుదేరుతాం. బయలుదేరండి. థ్యాంక్ యూ. నా వల్ల కావట్లేదు ఫైజీ. పాపని నేను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. వాయిదాని పిలవమన్నాను కదా. తనెలా వస్తుంది చెప్పు? తనకి స్కూల్కి వెళ్లే పిల్లలున్నారు కదా. నువ్వు సర్టిఫికేట్ కోసం వెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు. ఒక సర్టిఫికేట్ దొరకడానికి ఎంతసేపు పడుతుందా ఏంటి? వెళ్ళగానే సర్టిఫికేట్ ఇవ్వడానికి అక్కడ నీ బాబు పనిచేస్తున్నాడా? రేపు సరే అవ్వకపోతే మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళు, నేను జెమ్సీకి చెప్తాను. అయితే రేపు కూడా రావా? అరే, సర్టిఫికేట్ ని తీసుకుని రేపు ట్రైన్ కి రావడానికి ఈవినింగ్ పడుతుంది కదా. అమ్మ ఎక్కడ? అమ్మ జెమ్షీతో బయటికి వెళ్లారు. ఫైసల్, నిజం చెప్పు, ఆ రోజు నైట్ ఇంటికి వచ్చింది ఎవరు? నువ్వు మొబైల్ షాప్ లో పనిచేసేవాడివి కదా. మరైతే నీ మొబైల్ ఎందుకని సరవలేదు? ఎప్పుడు ఫోన్ చేసినా సరే కన్నడలా వినిపిస్తుంది. నీతో మాట్లాడితే నాకు పిచ్చి ఎక్కుతుంది. నువ్వు అనవసరమైన సమస్యలు ఎరుక్కోకు. నేను చెప్పేది విను. నేను నీకు రేపు ఉదయం ఫోన్ చేస్తా. ఉంటాను మరి. హా. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ వీసింగ్ అసలు ఆగట్లేదు. రేపు తనని మెడికల్ కాలేజ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ వదిలేసి పోవాలనిపిస్తుంది. రే, నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళదు కదా. ఇలా నువ్వు మొబైల్ ఫోన్స్ ని బ్లాక్ లో అమ్ముతుంటే నువ్వు పాపకి సర్జరీ చేయలేవు. మరి నేను ఏం చేయాలరా? తనని తలుచుకుంటే నాకు అసలు నిద్ర పట్టడం లేదు. ఇలాంటి పనులకు వచ్చావనుకో అసలు నిద్ర అనేదే ఉండదు. ఇదిగో, ముందు ఇది తాగు. ఇది తాగినా కూడా నిద్ర పట్టదురా. రే, ఇలా ఆలోచిస్తే నీకు నిర్ణయం దొరుకుతుందా ఏంటి? ముందు తాగు. రే, ముందు తాగరా. ఇంకో విషయం, మనం పొద్దున కల ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. ముందా సిమ్ తీసి పడే, లేదా కుక్కలా వెంటపడి వస్తారు. సార్, ఎంతవరకు వచ్చింది? చూస్తూనే ఉన్నా, ఇంతవరకు పోలేదు సార్. వాళ్ళ టాలెంట్ ని చూస్తుంటే ఈ పాటికి ఒక 10 చెక్ పోస్టులు దాటేస్తుంటారు. ఇదిగా వీడే.